ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన. రుద్ర ఫౌండేషన్ చైర్మన్ పే వెల్లడి. హనుమకొండ పెగడపల్లి డబ్బాలు క్రాస్ హనుమాన్ గుడి ఎదురుగా బంగారు మైసమ్మ గుడి సందులోని పీవీఆర్ రెసిడెన్సీలో రుద్ర ఫౌండేషన్ చైర్మన్ పేరం గోపీకృష్ణ ఆధ్వర్యంలో శంకర కంటి ఆసుపత్రి హైదరాబాద్ సౌజన్యంతో సోమవారం ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. ఈ సందర్భంగా రుద్ర ఫౌండేషన్ చైర్మన్ పేరం గోపీకృష్ణ మీడియాతో మాట్లాడుతూ ఉచిత కంటి వైద్య శిబిరంలో శంకర వైద్యులు ఉచితంగా కంటి వైద్య పరీక్షలు నిర్వహించారు. సుమారు 300 మందికి నిర్వహించి ఉచితంగా మందులు అందజేశారని తెలిపారు. కంటి శుక్లాల ఆపరేషన్కు రెఫర్ చేసిన రోగులను ఉచితంగా హైదరాబాద్ తీసుకొని వెళ్లి ఆపరేషన్ చేయించి మళ్లీ వాళ్ళ ఇంటి వద్ద విడిచిపెడతామని రుద్ర ఫౌండేషన్ చైర్మన్ పేరం గోపీకృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్యులు, సిబ్బంది, ఫౌండేషన్ సభ్యులు సతీష్, రమణాచారి, రాజ్కుమార్, రాజు, వీరాచారి, రాము, వివేక్, అభిషేక్, అరుణ్, క్రాంతి, నాగరాజు, జ్యోతి, స్రవంతి, ఇందు. రుద్ర ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో హైదరాబాద్ నానక్రామ్గూడలోని శంకర హాస్పిటల్ వారి సహకారంతో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించబడుతుంది. ఈ శిబిరంలో ప్రత్యేకంగా ఏంటంటే పెద్ద వయసు ఉన్న వారికి అందరికీ కూడా కంటి పొరలున్నా కానీ కంటి శుక్లాలు ఉన్నా కానీ ఉచిత ఆపరేషన్ సర్జరీ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించిన ఇక్కడ ఎవరైతే పెద్దలు వచ్చి టెస్ట్ చేసుకున్నాక ఆపరేషన్ చేయాలని అంటే వారిని ఇక్కడి నుంచి హైదరాబాద్ వరకు కూడా రవాణా సౌకర్యము, అక్కడ ఉచిత భోజన వసతి, ఆపరేషన్ ముందు కావాల్సిన టెస్టులన్నీ కూడా చేసి ఆపరేషన్ అయిన తర్వాత కూడా మళ్ళీ రివ్యూ కూడా నిర్వహించడం జరుగుతుంది. ఇది ముఖ్యంగా ఏంటంటే పేదలకు పెద్ద వయసు ఉన్న వారందరికీ కూడా ఎంతో ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి కూడా మంచి స్పందన వచ్చింది. ఇప్పటి వరకు కూడా ఒక 300 మంది పెద్దలు కూడా టెస్ట్ చేసుకోవడం జరిగింది. ఇది ముఖ్యంగా ఏంటంటే చాలామంది పెద్దలు మనకు వయసు అయిన తర్వాత ఎవరైతే మనము ఆపరేషన్కి డబ్బులు పెట్టుకోలేము, లేదనంటే కొడుకు ఉన్నాడు, ఇప్పుడు ఏమి తిప్పలు పడుతుండు, ఆడే సంసారం ఎల్లదీస్తూ ఉన్నాడు, ఏం అడగాలని చెప్పేసి అని కూడా చూపును ఉన్నదాంతో సర్దుకొని పోయే వాళ్ళు చాలామంది కూడా ఉంటారు. వాళ్ళందరికీ కూడా మా వైద్య శిబిరానికి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి వెళ్ళి రుద్ర ఫౌండేషన్ మా టీం అందరం కూడా మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి వచ్చేంత కూడా మేము వాళ్ళ కుటుంబ సభ్యుల్లాగా వాళ్ళ తీసుకొచ్చి వాళ్ళు చూపెట్టుకొని ఒక సహకారం అందిస్తామన్న ఉద్దేశంతో ఈ క్యాంప్ నిర్వహించడం జరిగింది. దేనికి కూడా మంచి స్పందన కూడా వచ్చింది. అందుకు ధన్యవాదాలు.